వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ దగ్గర ఉన్నాం. ప్రజెంట్ అయితే ఆర్ఎంపీలు మొత్తం అందరూ కూడా గ్రామ స్థాయిలో ఉన్న ఆర్ఎంపీలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ధర్నా చేపడతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. దాదాపు వీళ్ళకి మెడికల్ కౌన్సిల్ నుంచి జరుగుతున్న దాడులు కావచ్చు, ఇబ్బందుల గురించి కావచ్చు, అలాగే జీవో నెంబర్ 428 కావచ్చు, 429 ప్రకారం వీళ్ళకి జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా ప్రభుత్వం పట్టించుకోవాలంటూ కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ కూడా ఈరోజు ధర్నాకి దిగడం జరిగింది. సో ప్రస్తుతం మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమంది అసలు ఏం జరుగుతుంది. సో దాదాపు అన్ని ఏరియాల నుంచి, అన్ని నియోజకవర్గాలు, అన్ని గ్రామాల నుంచి కూడా ఇక్కడికి యావత్ ఆర్ఎంపీలు కావచ్చు, పిఎంపీలు కావచ్చు, మొత్తం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళ ప్రధాన డిమాండ్స్ అన్ని కూడా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో దీని గురించి అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం కొంతమందితో. ఇప్పుడు 60-70 సంవత్సరాల్లో ఉంటాం. ఇప్పుడు ఈ టైంలో పని చేసుకొని కూర్చోవాలంటే కూర్చోవడం కుదరదు. మేము ప్రజలకు దగ్గర ఉండి ప్రతి విషయంలో సహాయం చేస్తూ తక్కువ ఖర్చుతో వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తూ, గవర్నమెంట్ హాస్పిటల్ పోతే డాక్టర్స్ అవైలబుల్ ఉండదు, మందులు అవైలబుల్ ఉండదు. బయటకు కార్పొరేట్ హాస్పిటల్ పోతే టెస్టులు, ఫీజులు వేలకు వేలు, 4-5 వేలు, 10 వేలు ఇస్తా ఉంటారు. కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రజలను ఆదుకుంటున్నారు. స్టార్ట్ చేసుకునే సమయం అసలు ఇటువంటి ఆర్ఎంపీ డాక్టర్లను మంచిది కాదని మమ్మల్ని పని చేసుకోమంటే ప్రత్యామ్నాయం అయితే చూపించాలి కదా. వేరే బిజినెస్ పెట్టుకోవాలంటే వేరేది చేయలేము మేము ఈ వయసులో. ఇంకోటి అంటే జీవో నెంబర్ 429 అనేది అంటే దేనికి వర్తిస్తుంది? దేనికి వర్తిస్తుంది? ఏది 429 జీవో నెంబర్ 429 జీవో ప్రకారమే మాకు ట్రైనింగ్ చేపించారు కదా. అప్పుడు మాకు జీవో ప్రకటించి మాకు ప్రత్యేకించి మాకు ఒకటి ట్రైనింగ్ చేయించి దాని సర్టిఫికేట్ ఇప్పించి దీని మీద నాయకులు ఎవరు చెప్పండి. ఇప్పుడు నాయకులు ఎవరు ఇంతవరకు సంబంధించ దాని గురించి స్పందించట్లేదు. ఇప్పుడు ఎనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి చేసిన దాన్ని కంటిన్యూ చేసి మాకు సర్టిఫికెట్స్ ఇస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము ప్రతిముఖంగా. మీరు చెప్పండి. అంటే ఎవరైనా కలవడం జరిగిందా? నాయకులు అందరినీ కలవడం జరిగింది, మా బాధలు చెప్పుకోవడం కూడా జరిగింది. కానీ ఎవరు సహకరించట్లేదు. సంవత్సరాల బట్టి ఉన్నది కాబట్టి మేము ఏదైతే సీనియర్ లో ఉన్నామో వాళ్ళకి మాత్రమే ఇంతకుముందు వైఎస్ రాజశేఖర గారు ఎలా శిక్షణకు అనుమతి ఇచ్చాడో అదే విధంగా అదే జీవో ప్రకారంగా మాకు సర్టిఫికెట్లు ఇవ్వాలని, ఆ యొక్క ట్రైనింగ్ ను కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆ ట్రైనింగ్ ను కంటిన్యూ చేసి సర్టిఫికెట్ ఒక గుర్తింపు కార్డు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తున్నాము. ఇదే ప్రభుత్వం అదే ఇదే క్రమశిక్షణతోనే శాంతియుతంగా ఉండాలి. దయచేసి అన్యాయం చేసిన వాళ్ళని తీసుకెళ్ళండి, మంచి వాళ్ళని కూడా తీసుకెళ్లి కేసులు పెట్టడం ఇవన్నీ జరుగుతున్నాయి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నారు మెడికల్ కౌన్సిల్ ప్రాక్టీస్ చేయలేదు అంటూ వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేసేసి వాళ్ళు కేసులు పెట్టేసి 420 తీసుకొచ్చి 420 కేసులు పెట్టేసి ఈ విధంగా మమ్మల్ని అరెస్ట్ చేసి క్లినిక్లన్నీ మూసివేయాలని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు మెడికల్ కౌన్సిల్. మాకు ఏదైతే గతంలో జీవో ఇచ్చి అందరు ట్రైనింగ్ పొందిన వాళ్ళం కాబట్టి మేము చేసుకునే ప్రథమ చికిత్సను కూడా అడ్డుకుంటున్నారు. వాళ్ళు చేయరు, మమ్మల్ని చేయనియరు. మేము ఈ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకి కూడా చెప్తున్నాము, మీరు స్వచ్ఛందంగా వచ్చి గ్రామాలలో ప్రజలకు సేవ చేయండి. ఆ చేసినప్పుడు ఆటోమేటిక్ మేమే విరామించుకుంటాం. గతంలో నోకియా ఫోన్ ఉండి ఇప్పుడు ఆండ్రాయిడ్ వచ్చింది. ఆ రకంగానే మేము నోకియా ఫోన్ లాంటి వాళ్ళం. మీరు రండి, ఆండ్రాయిడ్ గా వచ్చింది కాబట్టి మీరు రండి, గ్రామాలలో ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మేము ఆటోమేటిక్ విరామించుకుంటాం. కానీ మమ్మల్ని చేయనియరు, మీరు చేయరు. మరి ప్రజలు ఏం కావాలి? మేము ఆల్రెడీ ట్రైనింగ్ పొందిన వాళ్ళం కాబట్టి ప్రథమ చికిత్స చేసే హక్కు మాకుంది కాబట్టి ప్రథమ చికిత్స చేస్తున్నాం. మేము దానికి అడ్డు పెట్టుకుని ఎవరైనా చేస్తే మేమే మిమ్మల్ని పట్టిస్తాం. అది మాతో కలిసి మీరు రండి అని చెప్పి టీఎంసీ వాళ్ళకి ఇచ్చిన జీవో నెంబర్ 429 ఉంది కదా. మరి అంటే దీని ప్రకారం ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? ఇప్పుడు ప్రభుత్వం పెట్టిన జీవోయే కదా. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ట్రైనింగ్ ప్రకారం ఆ తర్వాత ప్రభుత్వాలు మారినాయి కాబట్టి అవన్నీ ఆగిపోయినాయి. గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం కూడా 428 జీవో ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ జీవోను కంటిన్యూ చేయకుండా
కొన్ని శక్తులు ఆపేసినాయి కాబట్టి వాళ్ళని ఒకటే అంటున్నాం, మనం ప్రజలలో ఉండి 24 గంటలు ప్రజా సేవ చేసిన వాళ్ళం. ఆ గుడి ఉండడు, బడి ఉండదు, కానీ మా ప్రథమ చికిత్స చేసే మిత్రుడు ఉంటాడు. కాబట్టి దాన్ని మీరు గుర్తించండి. అది చేయకుండా మేము ఏకంగా దొంగలు లంగలు అని అంటే అది వర్గర్గా మాట్లాడి మనం చేయడం తప్పు. అది ఇంకొకటి మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి గత 20-30 సంవత్సరాల నుంచి గ్రామాలలో మేము ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి అక్కడ డైరెక్ట్ వచ్చేసేసి